హలో అండి. కేక్ అంటే పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా ఇష్టం కదండీ! కానీ దాన్ని తయారు చేసుకోవాలంటే ఓవెన్ ఉండాలి. చాలా కష్టం అని అనుకుంటూ ఉంటారు కదా! ఓవెన్ లేకుండానే చాలా సింపుల్‌గా, ఈజీగా బేకరీలో మనం కొనుక్కుంటే ఎంత టేస్టీగా ఉంటుందో, అంతకంటే ఎక్కువ టేస్టీగా, ఫ్లఫీగా, స్పాంజ్‌లాగా ఉండే కేక్‌ని చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అది ఎలాగో మరి చూద్దామా? స్పాంజ్ లాంటి ఈ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పిండిని జల్లించుకోవడానికి ఒక స్ట్రైనర్ పెట్టుకోండి. ఇందులో 1 కప్పు మైదా పిండి, 1 స్పూను బేకింగ్ పౌడరు వేసి ఈ పిండి మొత్తము బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/3 కప్పు వరకు షుగర్ వేసుకోండి. నేను పెద్ద కప్పుతో మైదా తీసుకున్నాను, దానికన్నా చిన్న కప్పుతో షుగర్ తీసుకుంటున్నాను. ఇందులో 2 నుంచి 3 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ని తీసుకున్నాను, 3 కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎగ్స్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఎగ్స్ ప్లేస్లో 1 కప్పు వరకు కర్డ్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఎలాంటి ఫ్లేవరు లేని ఆయిల్ ఒక 3/4 కప్పు ఆయిల్ లేదా గీ బటర్ అయినా వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కంటిన్యూస్గా రన్ చేయకుండా ఆపి ఆపి మిక్స్ చేస్తూ ఉంటే ఇది మంచి క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా మంచి క్రీమీ స్ట్రక్చర్ అనేది అంటే బట్టర్ లాగా ఉండాలి. ఇప్పుడు మనం జల్లించుకున్న పిండిలో 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా, మిక్స్ చేసుకున్న మిశ్రమం మొత్తం వేసి ఉండలు లేకుండా ఈ పిండి మొత్తాన్ని విస్కర్ లేదా స్పాచులాతో బాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ని మిక్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకటే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. ఇలా ఒకటే డైరెక్షన్లో పిండి మొత్తము ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలిసిపోయేంత వరకు, రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా సేమ్ డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. ఇందులో 2 నుంచి 3 స్పూన్లు కాచి చల్లార్చిన పాలను కూడా వేసి బ్యాటర్ అనేది బాగా కలుపుకోండి. బ్యాటర్ థిక్నెస్ అనేది చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు మరీ థిక్గా అనిపిస్తే మరికొన్ని మిల్క్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేలాగా చూసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని దానిలో కొంచెం గీ లేదా ఆయిల్ అప్లై చేసి అడుగున బటర్ పేపర్ పెట్టుకొని మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే బౌల్ అడుగున గీ లేదా ఆయిల్ అప్లై చేసి కొంచెం పిండి చల్లుకొని ఆ తర్వాత ఈ బ్యాటర్ని వేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ వేసిన తర్వాత 2 నుంచి 3 సార్లు బౌల్ని ఇలా ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అన్నీ పోయి బ్యాటర్ బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో అడుగున శాండ్ లేదా సాల్ట్ వేసి ఒక స్టాండ్ పెట్టి ముందుగానే ఒక 10 నిమిషాల సేపు ప్రీహీట్ చేసుకున్న బౌల్లో ఈ బ్యాటర్ వేసిన కేక్ టిన్ని పెట్టి లిడ్తో క్లోజ్ చేసి 30 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. లిడ్ అనేది కరెక్ట్గా ఉండే లిడ్ కాకుండా కొంచెం హైట్ ఎక్కువగా ఉన్న లిడ్ పెట్టుకున్నట్లయితే కేక్ పొంగినా కూడా లిడ్కి అంటుకోకుండా ఉంటుంది. కేక్ కుక్ చేస్తున్నప్పుడు మాటిమాటికి ఓపెన్ చేసి చూడకుండా అట్లీస్ట్ 20 to 25 మినిట్స్ వరకు కుక్ చేయండి. మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ ఉంటే కేక్ అనేది బాగా పొంగదు. వన్స్ 20 to 25 మినిట్స్ తర్వాత కేక్ రెడీ అయిందా లేదా అని చెక్ చేయడానికి ఇలా ఒక టూత్పిక్ లేదా చాకుతో గుచ్చినప్పుడు దానికి ఏది అంటుకోకుండా వస్తే కేక్ బాగా కుక్ అయిపోయినట్లే.
స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కేక్ తీసేయకుండా బాగా చల్లారిన తర్వాత కేక్ టిన్ నుంచి కేక్ని సపరేట్ చేసుకోండి. ఇలా ఈ విధంగా మీరు చాలా ఈజీగా, టేస్టీగా, ఫ్లఫీ అండ్ స్పాంజీగా ఉండే వెనీలా కేక్ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, టేస్టీగా ఉండే వెనీలా కేక్. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కేక్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.